Hi viewers, welcome to your favorite show Sogastudi Tarma. ఈ రోజు మనం Sogastudi Tarmalo వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతా కృష్ణకి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ లో ఎలాంటి కలెక్షన్ ఉందో చూద్దాం. వనస్థలిపురం గీతా కృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు ఉన్నారు. హలో మోహన్ రావు గారు. ఈ రోజు మనం సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ ఏ సారీ చూపిస్తారు? కంచిపట్టు ప్యూర్ అండి, ఇది బ్రైడల్ కలెక్షన్. ఓకే, అరుంధతి పట్టు అని ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ అండి. ఇది అరుంధతి పట్టు లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కి పళ్ళు వచ్చేసరికి మనకి బ్రైట్ గా రెడ్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ కలర్ తో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఓన్లీ ఫ్లవర్ డిజైన్ మాత్రమే ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్ అన్నమాట. టూ సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే మనకి ఒక డ్రాప్ టైప్ లో అంటే లీఫ్ వర్క్ టైప్ లో కనిపిస్తుంది, కానీ లోపలంతా కూడా మనకి సన్నటి డిజైన్ అనేది యాడ్ చేశారు. శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనం పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ లో మనకి మొత్తం డిజైన్ చేశారనమాట. అంటే రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాంట్లో కూడా ఒక సైడ్ వచ్చేసి మనకి మొత్తం స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇంకొక సైడ్ వచ్చేసరికి టోటల్ గా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు, చిన్న బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ పార్ట్ లో ఈ కడ్డీ బోర్డర్ లో కూడా యాడ్ అయ్యే విధంగా మనకి రోజ్ ఫ్లవర్ ని అంటే ఫుల్ ఫ్లవర్ అంతా కూడా డిజైన్ చేశారు. కింద మాత్రం సపరేట్ గా ఉన్నట్టుగా చిన్న చిన్న లీవ్స్ డిజైన్ చేశారు. టోటల్ ఈ సారీకి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది మనం తలంబ్రాల్ సారీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్. ఇది వచ్చేసి టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారండి. పళ్ళు అండ్ బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనికి బోర్డర్స్ కానీ ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఏమైనా స్టోన్ వర్క్ చేయించుకునే విధంగా మనకి మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 10,995 రూపీస్. 10,995 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయండి? కొన్ని చీరల మీద ఉన్నాయండి, కొన్ని పర్చేల మీద 50% ఆఫర్, ఉప్పాడ పర్చేల మీద 40%. అంటే అన్ని సారీస్ మీద కాదు, కొన్ని సారీస్ మీద మాత్రమే మనకి ఆఫర్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఉప్పాడ పట్టు అండి, ఉప్పాడ లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు. దీనికి వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళునే ఇచ్చారు. కాకపోతే మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ది రెడ్ మిక్స్ చేశారు. పింక్ అండ్ బ్లూ కలర్, సారీ మెయిన్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ చేస్తే మనకి ఈ కలర్ వచ్చింది షేడెడ్ లో. టోటల్ ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. టూ సైడ్స్ కూడా బ్రాడ్ గా ఉండే విధంగా బిగ్ సైజ్ లో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఒక టర్నింగ్ క్రీపర్, అలాగే వన్ సైడ్ ఎడ్ లో చూసినట్లయితే మనకి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఈ బోర్డర్ మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి గోల్డ్ కలర్, అంటే టోటల్ 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి టోటల్ గా గోల్డ్ కలరే ఇచ్చారు. మిడిల్ లో బంచెస్ టైప్ లో తీసుకున్నారు. ఇది పళ్ళు పార్ట్. సారీ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అంటే అక్కడ మనం ఇంతకు ముందు గోల్డ్ కలర్ లో ఏదైతే బోర్డర్ చూసామో పళ్ళులో సేమ్ బోర్డర్, కాకపోతే ఏంటంటే అది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. వన్ సైడ్ కడ్డీ బోర్డర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సారీకి రెండు వైపులా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బుటీ స్టైల్లో, అంటే ఆల్ ఓవర్ వర్క్ లాగానే ఉంటుంది కానీ బుటీ స్టైల్లో ఇచ్చారు. ఒక బుటీ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఉంటుంది, ఇంకొకటి మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న బంచెస్ టైప్లో ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కల్నేత. బోర్డర్ అలాగే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. శారీకి రెండు వైపులా ఏదైతే బోర్డర్ ఇచ్చారో మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్, సేమ్ బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో టూ సైడ్స్ కంటిన్యూ చేశారు. వర్క్ కూడా మనకి వర్క్ కూడా చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 5,995 రూపీస్. 5,995 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లేటెస్ట్ సారీస్. సారీ అంతా కూడా మనకి పింక్ కలర్ తో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బంచెస్ స్టైల్లో డిజైన్ చేశారనమాట. ఇది ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. టోటల్ గా ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో వచ్చింది. సారీ బోర్డర్స్ కడ్డీ బోర్డర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి బ్రిక్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చి దాని కింద వచ్చేసరికి టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ తీసుకున్నారు. సెకండ్ వైపు కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా మనకి ఒక డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన బ్లూ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో ఉండే విధంగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ అనేది ఇచ్చారు. సారీ మొత్తం పళ్ళు నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం టోటల్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, జిగ్జాగ్ డిజైన్ లాగా ఇచ్చేసి బ్లాక్ కలర్ అలాగే పింక్ కలర్ తో జిగ్జాగ్ లైన్స్ ఆల్టర్నేట్ గా వచ్చే విధంగా ఇచ్చారు. మెటీరియల్ కూడా కొంచెం ఎంబోస్ లుక్ వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందండి?
బ్లౌజ్ టిష్యూ అండి. పళ్ళు అలాగే బోర్డర్ లో మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్ మనం ఏ పట్టు సారీస్ మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ బోర్డర్ కూడా కడ్డీ బోర్డరే కంటిన్యూ చేశారు. కింద కూడా మనకి బిగ్ బోర్డరే ఇచ్చారు కొంచెం టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో. కాకపోతే డిజైన్ అనేది మిస్ చేశారనమాట. మనకి బ్యాగ్ నెక్ ఇట్లా డిజైనర్ గా పెట్టుకోవచ్చు. వన్ సైడ్ ఇచ్చారు. ఓకే, పింక్ కలర్ కాంబినేషన్ ఉంది కదండి. శారీ మొత్తం కూడా పింక్ కలర్ తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ బ్యాక్ నెక్ పార్ట్ కి కంటిన్యూ అవుతుంది. హ్యాండ్స్ కి కూడా మనం ఈ డిజైన్ తీసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2095 రూపీస్. 2095 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. గీతా కృష్ణలో ఆఫర్ కూడా నడుస్తుందండి ఇప్పుడు. కొన్ని సారీస్ మీద మాత్రమే, అది కూడా పట్టు సారీస్ మీద. కొన్ని సారీస్ మీద మనకి 50% డిస్కౌంట్, ఉప్పాడ టైప్ ఆఫ్ సారీస్ మీద 40% డిస్కౌంట్. అన్ని సారీస్ మీద కాదు, కొన్ని సారీస్ మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ ఓకే, పింక్ అండ్ బ్లాక్ కలర్, దానికి ఏంటంటే గోల్డ్ కలర్ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. షార్ట్ పళ్ళు, ఇది చిన్న పళ్ళు ఇచ్చారా? వన్ సైడ్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. ఇంకొక మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా ఒక లేయర్ టైప్ లో పింక్ కలర్ అనేది యాడ్ చేశారు. మళ్ళీ ఇంకొక సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఇక్కడ గోల్డ్ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ టోటల్ గా మనకి బ్లాక్ కలర్ తో తీసుకున్నారనమాట. శారీ మొత్తం ఓపెన్ చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే పింక్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ సేమ్ కడ్డీ బోర్డర్ స్టైల్లోనే ఉంది కానీ బ్లాక్ కలర్ తీసుకున్నారు. శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్. ఈ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా బాక్సెస్ టైప్ లో ఉంది. 4 బాక్సెస్ ని ఒక బ్లాక్ లాగా తీసుకుని మిడిల్ పార్ట్ అంటే పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా టోటల్ శారీ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పళ్ళులో వన్ సైడ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇచ్చారు, అదే బోర్డర్ మనకి పైన యాడ్ చేశారు. ఇంకొక సైడ్ గోల్డ్ కలర్ బోర్డర్, దానికి కింద వచ్చేసరికి మనకి చిన్న పింక్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. దాని పైన చూసినట్లయితే మనకి బాక్సెస్ టైప్ లోనే నెట్టెడ్ మెటీరియల్ పైన చిన్న చిన్న బాక్సెస్ ని, సెల్ఫ్ బాక్సెస్ ని డిజైన్ చేశారు. ఈ రెండు మిక్స్ అయిన చోట జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్ లో మనకి ఇట్లా టెంపుల్ టైప్ లోనే పింక్ కలర్ తో కొంచెం డిఫరెంట్ గా జిగ్జాగ్ టైప్ లో డిజైన్ అనేది తీసుకున్నారు. బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ చిన్న పైపింగ్ బార్డర్, అంటే గోల్డ్ కలర్ మిస్ చేసి బ్లాక్ కలర్ తో కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నారు. అలాగే చిన్న బోర్డర్ పింక్ కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ అడ్జస్ట్ లో ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 5945. వనస్థలిపురం గీతాకృష్ణలో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగశుడి తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగశుడి తర్మా. నెక్స్ట్ సారీ వల్కలం పట్టు, లైట్ వెయిట్ అండి. పళ్ళు బ్యాక్గ్రౌండ్, సారీ బ్యాక్గ్రౌండ్ మనకి ఒకటే కలర్ ఇచ్చారు. దీనిపైన ఏంటంటే ఒక 1/2 మీటర్ వరకు కూడా టోటల్ గా జరీతోనే డిజైన్ అనేది వచ్చింది. చిన్న బాదం షేప్ లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మాత్రం మనకి చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ అవుతుంది. ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి కొంచెం స్మాల్ సైజ్ లో బోర్డర్ లాగా ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి స్మాల్ సైజ్ లోనే చిన్న చిన్న బాక్సెస్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వల్కలం పట్టు మెటీరియల్ రెడ్ కలర్ ఇచ్చారు. దానిపైన మల్టీ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్, గోల్డ్ అండ్ మస్టర్డ్ ఎల్లో, పర్పుల్ అండ్ గోల్డ్ కలర్, తర్వాత బ్లూ అండ్ గోల్డ్ కలర్, ఇట్లా 4 కలర్స్ కాంబినేషన్ తో టోటల్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. అలాగే బడ్స్, అలాగే క్రీపర్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. రన్నింగ్ బ్లౌజ్ రెడ్ కలర్. పళ్ళు కూడా మనకి సేమ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇక్కడ కూడా మనకి సేమ్ ఇచ్చేసారు, రెడ్ కలర్ కాంబినేషనే. అలాగే శారీలో బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి 3495 రూపీస్. 3495 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి అండి. మెటీరియల్ చందేరి మెటీరియల్ లైట్ వెయిట్, మళ్ళీ మ్యాటీ స్టిచ్.
ఓకే, పళ్ళు వచ్చేసి మనకి ఓన్లీ షేడెడ్ లో మాత్రమే ఇచ్చారు. 2 కలర్స్ వేరియేషన్, పింక్ అండ్ ఆరెంజ్ కలర్. అది కూడా మనకి ప్లెయిన్ చందేరి మెటీరియల్ తోనే డిజైన్ చేశారు. సేమ్ కలర్స్ మనకి బోర్డర్స్ లో కూడా ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. వన్ ఆఫ్ ది కలర్ మనకి పళ్ళులో అదే కలర్ ఉంది కాబట్టి కడ్డీ టైప్ లో మొత్తం లోపల ఈవెన్ గా కాకుండా మనకి చిన్న చిన్న బాక్సెస్ టైప్ లో కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. సెకండ్ వైపు చూసినట్లయితే ఇంకొక కలర్ పింక్ కలర్ కదా, సేమ్ పైన మనకి ఆరెంజ్ కలర్ తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే టైప్ లో సేమ్ సైజ్ లో మనకి సేమ్ డిజైనింగ్ తో చిన్న చిన్న బాక్సెస్ టైప్ లో పింక్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ కలర్స్ వేరియేషన్. 2 సైడ్స్ మన పళ్ళులో ఎలా అయితే 2 కలర్స్ వేరియేషన్ ఇచ్చారో సేమ్ బార్డర్ లో కూడా మనకి 2 సైడ్ కలర్ వేరియేషన్ ఓకే, ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది. దీనిపైన వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ తో మ్యాటీ స్టిచ్ తో అంటే మనకి అవుట్ లైన్ మ్యాంగో ఇచ్చారు. లోపల ఇంకొక మ్యాంగో షేప్ చూసినట్లయితే కనుక ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. మనకి పళ్ళులో బోర్డర్ లో వన్ ఆఫ్ ది కలర్ ఏదైతే ఉందో పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో మధ్యలో డిజైన్ వచ్చింది అనమాట. చిన్న లీఫ్ వర్క్ లాగా డిజైన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా ఇదే మ్యాటీ స్టిచ్ తో ఉన్నటువంటి డిజైన్, మ్యాంగో డిజైన్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ మాత్రం టోటల్ షోల్డర్ పార్ట్ కూడా కవర్ చేశారు. ఆ తర్వాత శారీ మొత్తం టోటల్ వచ్చేస్తుంది. ఓకే, స్కర్ట్ బోర్డర్ టైప్. స్కర్ట్ బోర్డర్ టైప్. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. సేమ్ కలర్, చందేరి మెటీరియల్ సేమ్ కలర్. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ లో వేరియేషన్ చూపించారు. దీనిలో కలర్ చాయిస్ ఉన్నాయండి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 1395 రూపీస్. 1395 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది ఆల్ట్రా సిల్క్ అంటారండి. ఆల్ట్రా సిల్క్. ఆల్ట్రా సిల్క్ కొంచెం గ్లాస్ లుక్ ఉంది. గ్లాస్ లుక్, గ్లాస్ మెటీరియల్. గ్లాస్ మెటీరియల్. చెక్స్ డిజైన్ వచ్చిందండి సారీ మొత్తం కూడా. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఒక బోర్డర్ లుక్ తీసుకొచ్చారు. అంటే ఒక పావు మీటర్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి కలర్ వేరియేషన్ అనమాట. ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లూ కలర్, డార్క్ నేవీ బ్లూ ఉంటుంది. ఇంకొకటి స్కై బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, అంటే స్కై బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇలా ఆల్టర్నేట్ లైన్స్ వైజ్ గా ఇచ్చారు. దీని లోపల కూడా ఏంటంటే గోల్డ్ కలర్ లైన్స్ తో డిజైన్ చేశారనమాట. ఒక బోర్డర్ లుక్ ఉంటుంది. మళ్ళీ ఎడ్జ్ లో చూసినట్లయితే ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ అంటే లోపల ఈ గోల్డ్ కలర్ లైన్స్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్ ని యాడ్ చేశారు. టోటల్ సారీ పర్పుల్ కలర్, పైన బ్లాక్ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత పర్పుల్ కలర్ తీసుకున్నారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి సిల్వర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి మనకి చాలా వేరియేషన్ ఉంటుందండి. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇంతకు ముందు మనం పళ్ళులో బ్యాక్గ్రౌండ్ లో ఏ 2 కలర్స్ అయితే చూసామో అదే 2 కలర్స్ కాంబినేషన్ తో బాక్సెస్ టైప్ లో ఇచ్చారు. గ్రీన్ అండ్ బ్లూ మిక్స్, నేవీ బ్లూ కలర్ తో ఒక బాక్స్ ఇచ్చి లోపల వచ్చేసరికి మనకు ఒక చిన్న సర్కిల్ టైప్ లో డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ చూద్దాం. పింక్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ అనేది ఇచ్చారు. పైన మాత్రం మనకి పర్పుల్ కలర్ తో వచ్చింది కదా, ఇక్కడ టోటల్ గా కాంట్రాస్ట్ ఇచ్చారనమాట పింక్ కలర్ తో. దానిపైన కూడా లీఫ్ వర్క్ అండ్ ప్లస్ డిజైన్ ఇచ్చారు. చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా యాడ్ చేశారు. తర్వాత కడ్డీ బోర్డర్ తీసుకుని అటు ఇటు మనకి సిల్వర్ జరీతో ఒక లైన్ ఇచ్చారనమాట బోర్డర్ స్టైల్లో. శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ కలర్ఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్లెయిన్ లైన్స్ లోపల పళ్ళులో చూసాం కదండి, మొత్తం కూడా లోపల ఇంకా ఎక్స్ట్రా మనకి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఆ లైన్స్ మిస్ చేసి మిగిలినదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారనమాట. టోటల్ 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి పింక్ ఉంటుంది. కాకపోతే దీనిపైన ఉన్నటువంటి డిజైన్ అనేది మనకి మిస్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2195 రూపీస్. 2195 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, హాఫ్ శారీస్, డ్రెస్సెస్ కూడా ఆల్ వెరైటీస్ మనకి అవైలబుల్ ఉంటాయి. ప్లస్ వనస్థలిపురంలో వచ్చేసి టోటల్గా మనకి ఫ్యామిలీ షోరూమ్ అండి. చిన్న పిల్లలకి అలాగే జెంట్స్కి కూడా మనకి ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. దీంతో పాటు మనం ఇక్కడ మంచి జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మనకి గీతాకృష్ణలో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. పట్టు శారీ అండి. ఇది కూడా వైష్ణవి పట్టు అంటారండి. వైష్ణవి పట్టు లైట్ వెయిట్. ఓకే, ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. పళ్ళు శారీ చూసినట్లయితే పీచ్ అండ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ అంతా కూడా క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా కొంచెం డల్ ఫినిషింగ్ తో యాంటిక్ జరీతో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్, మ్యాంగోస్ తో డిజైన్ చేసి లోపల పింక్ కలర్ యాడ్ చేశారు. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ లాగా జిగ్జాగ్ లైన్ లాగా తీసుకుని ఒక టర్నింగ్ క్రీపర్ అనేది ఇచ్చారు. ఇదే బోర్డర్ సేమ్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారనమాట. ఫుల్ అంటే పళ్ళు మొత్తం కూడా మనకి 2 వైపులా సేమ్ డిజైన్ ఉంటుంది.
ఉంటుంది. సేమ్ ఇక్కడ ఏదైతే టర్నింగ్ క్రీపర్ చూసామో ఇదే టర్నింగ్ క్రీపర్ కొంచెం బిగ్ సైజ్ లో మనకి మిడిల్ లో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ కూడా మనకి పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. వన్ సైడ్ కడ్డీ బోర్డర్, తర్వాత చిన్న చిన్న మ్యాంగోస్ అండి, క్యూట్ గా ఉన్నటువంటి చిన్న మ్యాంగోస్ ని ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ శారీకి రెండు వైపులా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ పింక్ కలర్ కాంబినేషన్ పైన ఈ అవుట్ లైన్ లో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా మనకి బ్లూ షేడ్, లోపల వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. దగ్గరగా సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, డిజైనర్ ఇచ్చారు. డిజైనర్ బ్లౌజ్ ప్లెయిన్ కాకుండా సెల్ఫ్ డిజైన్. ఓకే, పర్పుల్ కలర్ మీద సారీ మెయిన్ కలర్ పింక్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ సేమ్ బోర్డర్, టూ సైడ్. ఈ సారీ కాస్ట్ 3495. వనసలిపురం గీతాకృష్ణలో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగసు చూడతర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడతర్మా. నెక్స్ట్ వెరైటీ మొగలాయి సిల్క్ అండి. మొగలాయి సిల్క్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్ తో డిజైనింగ్ వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. పళ్ళు వచ్చేసి మనకి ఒక బోర్డర్ స్టైల్లో పావు మీటర్ మాత్రమే డిజైన్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి ఎలిఫెంట్ బ్లాక్ కలర్ అంటే కొంచెం గ్రేయిష్ కలర్ కాంబినేషన్ తో అటు ఇటు కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. తర్వాత గ్రీన్ కలర్, లక్స్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో లైన్స్ వైజ్ గా ఇచ్చారనమాట. ఎటువంటి ఫ్లవర్ డిజైన్ కానీ వేరే క్రీపర్స్ కానీ ఇవ్వకుండా ఓన్లీ లైన్స్ వైజ్ గా ఇచ్చారు. సారీ ఎంత ఓపెన్ చేద్దాం. ఓకే, పైన బోర్డర్ చూసినట్లయితే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం కూడా వేవ్స్ లైన్ లాగా బ్లాక్ కలర్ తో ఎంబోస్ లుక్ ఉండే విధంగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. దీంతో పాటు మనకి ఒక సీనరీ టైప్ ఆఫ్ డిజైన్ అన్నమాట. ఇక్కడ హౌసెస్ అండ్ ట్రీస్ ఇట్లాగే కొంచెం అక్కడక్కడ కూడా మనకి కోకోనట్ ట్రీస్ కూడా యాడ్ చేసి కొంచెం సీనరీ లుక్ తీసుకొచ్చారు. మొత్తం స్కర్ట్ బోర్డర్ కనిపిస్తుందండి, అది కూడా ఓన్లీ వన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ తో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కోకోనట్ ట్రీస్ ఇచ్చారు, చిన్న చిన్న కోకోనట్ ట్రీస్ దగ్గరగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ వస్తుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సెల్ఫ్ కలర్ అండి, సేమ్ అదే సార్. ఓకే, సేమ్ కలర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ తో గోల్డ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. దీనికి రెండు వైపులా కూడా సేమ్ శారీలో ఎలా అయితే మనకి బోర్డర్స్ ఇచ్చారో అదే టైప్ ఆఫ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1345. 1345 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా అండి? ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ అండ్ హాఫ్ జార్జెట్ అండి, లంగావని స్టైల్. ఓకే, జార్జెట్ మెటీరియల్ లైట్ వెయిట్. ఇది వచ్చేసి మనకి షేడెడ్ లో వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే రెడ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఇంకొకటి వచ్చేసరికి బ్లాక్ కలర్ బేస్ తీసుకుని గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో ఒక డిజైనర్ బోర్డర్ యాడ్ చేసి మధ్యలో అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. పళ్ళులో ఏంటంటే ఒక చిన్న బోర్డర్ లాగా ఎడ్జ్ లో మాత్రమే ఒక 3 లైన్స్ వైజ్ గా ఉండే విధంగా బాక్సెస్ టైప్ లో ఇచ్చారు. ప్రతి ఒక్క బ్లాక్ కలర్ బాక్స్ లో కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ ఉంటుంది. సారీ మొత్తం ఫుల్ డిజైన్ వచ్చింది. పైన మొత్తం కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఆ గ్రే కలర్ కాంబినేషన్ పైన రెడ్ కలర్ తో క్రీపర్ వర్క్ ఇచ్చేసి అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ కనిపిస్తుంది. ఫ్లవర్ డిజైన్ అలాగే బడ్స్ అంతా కూడా గోల్డ్ కలర్ తో ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ కి అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ తీసుకున్నారు. కొంచెం బిగ్ సైజ్ లో ఉండే విధంగా క్రీపర్ డిజైన్ వచ్చింది. కింద పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి చెక్స్. ఇంతకు ముందు పళ్ళులో వచ్చేసరికి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ చూసాము. ఇక్కడ వచ్చేసి పీచ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో ఇచ్చారు. ఈ బ్లాక్ కలర్ పైన కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది మొత్తం వస్తుందండి 2.5 మీటర్స్ ఫుల్ సారీ అంతా. కాకపోతే ఇక్కడ కొంచెం వేరియేషన్ చూపించారు. ఇంతకు ముందు మనం ఇక్కడ స్ట్రైట్ లైన్స్ చూసాం కదా, సేమ్ డిజైన్. అదే డిజైన్ ని సేమ్ క్రాస్ గా పెట్టి ఓకే స్కర్ట్ బోర్డర్ లుక్. ఇంతకు ముందు మీరు లంగావని స్టైల్ చెప్పారు కదా, అదే స్టైల్లో ఇచ్చారనమాట. ఎండ్ వరకు కూడా ఈ క్రాస్ క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ అంతా. బ్లౌజ్ పైన గ్రే కలర్, కింద వచ్చేసరికి పీచ్ కలర్ ఇచ్చారు. సేమ్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ తో చిన్న స్క్వేర్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. అలాగే సేమ్ బోర్డర్, హ్యాండ్స్ లో మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు.
ఈ సారీ కాస్ట్ ఎంత? 1975 రూపీస్. ఓన్లీ 1975 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. కొన్ని సారీస్ మీద ఇప్పుడు ఆఫర్ కూడా ఉందండి, పట్టు సారీస్ మీద. అవి కూడా కొన్ని సారీస్ మీద మాత్రమే. కంచిపట్టు మీద 50% డిస్కౌంట్, అలాగే ఉప్పాడ మీద 40% డిస్కౌంట్. అంటే టోటల్ అన్ని సారీస్ మీద కాకుండా కొన్ని సారీస్ మీద ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూడండి. ర్యాపిడ్ కాటన్. సమ్మర్ కాబట్టి మనకి ఏంటంటే ఆల్ వెరైటీస్ ఉన్నాయండి. ఓకే, మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైలే ఉంటుందండి. టోటల్ ప్రింటెడ్ స్టైల్. ఓకే, ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ లో మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. ఈ మ్యాంగోస్ డిజైన్ కూడా ఏంటంటే మొత్తం చెక్స్ ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చెక్స్ ఉండే విధంగా. బ్యాక్గ్రౌండ్ లో చూస్తే 2 కలర్స్ అండి, ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ లైట్ గ్రేప్ కలర్ కాంబినేషన్. ప్యారెట్ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. ఇక్కడ గ్రేప్ కలర్ మీద డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చారు. ఒక బాక్స్ టైప్ లో డిజైన్ చేసి చుట్టూ అంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో చెక్స్ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది టోటల్ డిజైన్. ఓకే, పైన వచ్చేసరికి కొంచెం చిన్న ప్లెయిన్ కలర్ వదిలేసి చిన్నగా ముగ్గులాగా డిజైన్ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లోనే ఉంటుంది. తర్వాత గ్రీన్ మీద లైట్ అండ్ డార్క్ కలర్, బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ లైన్స్, గ్రేప్ కలర్లో లైట్ అండ్ డార్క్ ఇచ్చారు. కింద మాత్రం మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇంతకు ముందు మనం పళ్ళులో చూసాం కదా, చుట్టూ బోర్డర్ అంతా కూడా మనకి చెక్స్ బోర్డర్ ఇచ్చారు. అదే స్టైల్లో ఇక్కడ డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఓకే, ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్. దానిపైన ఏంటంటే మనకి చిన్న బోర్డర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. ఇది ఒక డిజైనే కాదండి, అంటే మనకి కాటన్ శారీస్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మెటీరియల్స్ కూడా మనకి కాటన్ లోనే ఫ్యాన్సీ లుక్ శారీస్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ సారీ కాస్ట్ కేవలం 395 రూపీస్. ఓన్లీ 395 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. హాఫ్ సారీ అండి. హాఫ్ సారీ. మోహన్ రావు గారు, మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది కదా, అంటే బీడ్స్ టైప్ జ్యువెలరీనా లేకపోతే 1 గ్రామ్ గోల్డ్? రెండు ఉన్నాయండి. అంటే డ్రెస్సెస్ మీదకి యూస్ఫుల్ గా ఉండే విధంగా బీడ్స్ డిజైన్ తో ఉన్నటువంటి హారాలు కూడా ఉన్నాయి. తర్వాత 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా 2 వెరైటీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి మనకి స్కర్ట్ పార్ట్ అండి. మనం ఇప్పుడు హాఫ్ సారీ చూస్తున్నాము. ఇది బ్లూ కలర్, టోటల్ గా మనకి బ్లూ కలర్ తో డిజైన్ చేశారు. బెల్ట్ పార్ట్ వచ్చేసరికి నార్మల్ గానే ఇచ్చారు, కానీ టోటల్ స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా ఫుల్ హెవీగా జ్యువెలరీ వర్క్ టైప్ లో డిజైన్ చేశారనమాట. ఇది బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్. ఇది వచ్చేసి మనకి కలీ స్టైల్లో తీసుకున్నారు. ఈ కలీజ్ మొత్తం కూడా పైన వచ్చేసరికి బుటీస్ లాగా డిజైన్ చేసి లోపల పర్ల్ వర్క్ ఇచ్చారు. అలాగే కింద కలీజ్ నుంచి స్టార్ట్ చేసి కింద అంటే బోర్డర్ నుంచి టచ్ చేసి ఒక బిగ్ సైజ్ లో బంచ్ లాగా పై వరకు కవర్ చేసే విధంగా మొత్తం స్టోన్ వర్క్, ఆ చుట్టూ అవుట్లైన్ అంతా కూడా పిటాయ్ వర్క్, మధ్యలో వచ్చేసరికి కుందన్స్ అండ్ పర్ల్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట. బిగ్ సైజ్ లో ఉంది, చాలా స్టైలిష్ లుక్ అండ్ పార్టీ వేర్. కింద దామన్ పార్ట్ మొత్తం హెవీగా ఇచ్చారు. ఓకే, పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పిటాయి వర్క్ లోనే డల్ ఫినిషింగ్ తో ఉన్నటువంటి పిటాయి వర్క్ తో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పిటాయి వర్క్ తో మొత్తం ఫ్లవర్ డిజైన్, బ్లూ కలర్ స్టోన్ వర్క్. అంటే పైన తీసుకున్న పార్ట్ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ స్టోన్స్. తర్వాత పిటాయి వర్క్ తో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి పింక్ కలర్ రిబ్బన్ వర్క్, లేస్ వర్క్. తర్వాత నక్కీ డిజైన్ కూడా యాడ్ చేశారు ఇక్కడ. ఓకే, ఇది స్కర్ట్ పార్ట్ అండి. దీనికి బ్లౌజ్ సేమ్ మనకి అంటే బనారస్ మెటీరియల్, బ్లూ కలర్ ఇచ్చారు. బ్లూ అండ్ గోల్డ్ కలర్. మనకి స్కర్ట్ కి ఏ కలర్ అయితే ఉందో సేమ్ బ్లౌజ్ మనకి బనారస్ లో అదే మెటీరియల్ ఇచ్చారు. లీఫ్ వర్క్ ఉన్నటువంటి మెటీరియల్. తర్వాత కింద మనం ఇంతకు ముందు నక్కీ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ చెప్పాం కదా, ఆ బోర్డర్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఇది దీనికి ఓని ఎలా ఇచ్చారండి? పింక్ అండి. మనకి బార్డర్ కలర్ ఏది బోర్డర్ ఎక్కువ మనకి పింక్ ఇచ్చారు కాబట్టి సేమ్ మనకి అదే కలర్, పింక్ కలర్. ఓకే, ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ లో ఏదైతే తీసుకున్నారో బోర్డర్, అదే బోర్డర్ ని ఈ హాఫ్ సారీకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇంకొక 2 సైడ్స్ వచ్చేసరికి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మొత్తం కూడా హెవీగా ఇంతకు ముందు మనం కింద దామన్ పార్ట్ లో అంటే కింద బోర్డర్ లో స్కర్ట్ పార్ట్ కి ఏదైతే డిజైన్ చూసామో సేమ్ డిజైన్ ని యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేశారు రెండు వైపులా. ఓకే, ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 5395 రూపీస్. 5395 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఓకే మోహన్ రావు గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి శారీస్ అలాగే కాటన్స్ అండ్ హాఫ్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.